శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులు హాస్టల్ను సందర్శించిన బీసీవై రామచంద్ర. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం రోజు జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. మంగళవారం ఉదయం విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలై చికిత్స తీసుకుంటున్నారని తెలియజేశారు. బుధవారం రోజున బీసీవై రామచంద్ర యాదవ్ బీసీ హాస్టల్ను సందర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రావడం జరిగిందన్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్ పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన, మిగిలిన అన్ని సమస్యలకు కారణం అతడేనని, విద్యార్థులకు సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడం, అనేక రకాల ఇబ్బందులకు హాస్టల్ వార్డెన్ గురి చేస్తున్నాడని చెప్పి చాలా మంది పిల్లలు వాపోయారని తెలిపారు. ఈ రోజుల్లో హాస్టల్ అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారనే నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్స్లో చేర్పిస్తే వీళ్ళు నీచంగా, దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో కొంతమంది పడుకొని బయట కొంతమంది పడుకొని దాని ద్వారా చలికి, గాలికి, వానకి ఆరోగ్యాలు దెబ్బతిని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి చలనం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీ హాస్టల్స్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కావచ్చు, విద్యార్థులకు చెల్లిస్తున్న మెస్ ఛార్జెస్ వెంటనే పెంచాలి. కనీసం రోజుకి 150 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ కింద కనీసం 500 రూపాయలు చెల్లించాలి. దాంతోపాటు బీసీ హాస్టల్స్కి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నింటినీ కూడా పక్కా భవనాలు నిర్మించి ఏవైతే ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేసి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా చెయ్యని వేళ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పోరాటానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటనకి బాధ్యులైన అధికారి ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో అతని పైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత కూడా అతను దురుసుగా ప్రవర్తించడము, విద్యార్థులను కొట్టడము లాంటివి చాలా దారుణమైన అంశాలు. దీని మీద ఎవరైతే బీసీ సంక్షేమ మంత్రి సబితా గారు ఉన్నారో వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. మెస్ ఛార్జెస్ పెంచాలి, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి. వీటన్నింటిపైన చిత్తశుద్ధితో ప్రభుత్వం స్పందించిన ఎడల ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో నిన్న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. నిన్న ఉదయము విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యి చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్ సందర్శనకు చేయడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్గా పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మిగిలిన సమస్యలన్నింటికీ కారణం కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి విద్యార్థులు తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద ఒక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా హాస్టల్ వార్డెన్ చేస్తున్నాడని చెప్పి చాలామంది పిల్లలు వాపోతున్నారు. ఈరోజు హాస్టల్ అంటే తల్లిదండ్రులు తన పిల్లలను ఒక బిడ్డలాగా చూసుకుంటారనే ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయిస్తే వీళ్ళు నీచంగా, దారుణంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలు, పరిస్థితులు కేవలము శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హాస్టల్లో మాత్రమే కాదు, అందరికీ
తర్వాత ఇప్పుడు బాగున్నారు, బాగుంది, అందరికీ బాగుంది. ఇద్దరు మాత్రం ఉన్నారు, వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారా, డిశ్చార్జ్ అయిపోయారు? డిశ్చార్జ్ అయ్యారు. మీకు ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు? ఎక్కడ స్కూల్ ఏది మీది? పక్క బిల్డింగ్. ఎట్లా వెళ్తారు? నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అంతా బాగుంటుందా? ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ నుండి 10th వరకు. ఏ ఊరు నుండి వచ్చారు? లోకల్ అంటే కాళహస్తి. మొత్తం చుట్టుపక్కల నుండి వచ్చారు. ఎంతమంది ఉన్నారు మొత్తము? 17 మెంబర్స్ కావాలి. కొంతమంది ఇది ఇష్యూ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళారు, హాస్పిటల్కి పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? రెండుసార్లు స్నానం చేస్తారు. ఇక్కడ ఇంకేమైనా ఇబ్బంది ఉందా మీకు? ఎంత బాగున్నాయా? మరి నిన్న కొంతమందికి ఇబ్బంది అయింది కదా, ఎందుకైంది? మీరు తిన్నారా నిన్న ఉదయం? బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం తిన్నారు ఈరోజు? పొంగల్. నిన్న ఇడ్లీ బాగుంటుందా? బాగా. ఏమైంది? ఎందుకట్లా? మీ వాడని అడగలేదా? అడిగితే కొట్టినాడా? ఏమని అడిగారు మీరు? కొట్టాడు. రోజు ఇప్పుడు ఇక్కడ బయట నోటీస్ బోర్డు పెట్టాడు కదా, దాని ప్రకారం మెనూ ఇస్తున్నారా? రైస్ అంతా బాగుంటుందా? మరి ఏమన్నా బాగాలేనప్పుడు అడిగితే కొడుతున్నాడా మీ వాడనా? ఎక్కడ మీరంతా ఏ ఊరు? ఏ క్లాసు? 6th. ఈ రూమ్ లో అందరూ 6th. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.